సార్ నమస్తే. నమస్తే. ఫీజు పోర్ అన్నాడు, 4 వాయిదాలు వేశాడు సార్. రైతు పోర్ అన్నాడు, రైతు రితర అన్నాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళన్న వెళ్ళిపోయాడు, మొన్న వచ్చాడు. ఇప్పుడు మొన్న కొత్తగా యువత పోర్ అన్నాడు. ముసలి వాళ్ళని అడ్డం పెట్టుకుని యువత పోర్ అంటూ బ్యానర్ల పట్టు తిరిగాడు. ఆ ఫీజు పోర్ గురించి మీరు సమగ్రంగా విశ్లేషిస్తే ప్రజలకు బాగా అర్థం అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. మీ విశ్లేషణ ద్వారా ప్రజలకు తెలియజేయండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్లో గడచిన 4-5 రోజుల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చర్చ జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఫీజు రీయింబర్స్మెంట్ మీద పోరుబాట అని చెప్పి 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. నంబర్ 3, ఫైనల్గా దాన్ని పేరు మార్చి యువత పోరు. ఎందుకు పేరు మార్చవలసి వచ్చింది? అసలు వాట్ ఈస్ ద ఇష్యూ? వాట్ ఈస్ ద ఇష్యూ హీ వాంట్స్ టు బ్రింగ్? ఆయన ఏ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాడు? ఆయనకి క్లారిటీ ఉందా? క్లారిటీ లేదండి. మరి ఏంది ఇది? వాట్ ఈస్ ద ఇష్యూ? అసలు ఏ విషయాన్ని ప్రస్తావన చేయదలుచుకున్నాడు ఆయన? నంబర్ 1. నంబర్ 2, ఓకే ఏదన్నా ఇష్యూ ఉంది ప్రస్తావించాలని అనుకున్నాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్నాడు, ప్రభుత్వం మీద పోరాటం చేయాలనుకున్నాడు. మంచిదే. ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో కదా మాట్లాడాలా? ఎమ్మెల్యేగా ఎందుకు ఇచ్చారు నీకు? 10 మంది ఇంకో నీకుతో పాటు ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించారు మీ పార్టీని? అసెంబ్లీలో కదా ఇవన్నీ నువ్వు మాట్లాడాలా? ఈ పోర్లు ఎందుకు? అంటే అసెంబ్లీకి వెళ్ళి తలెత్తుకుని మాట్లాడే పరిస్థితి లేక రోడ్డు మీద కూర్చొని పోరుబాటు. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎమ్మెల్యేకి ఇచ్చిన హక్కు కదా అది. ఓకే పోరుబాటుకు వద్దాం. యువతి పోరో ఏదో పెట్టారు కదా. ఇప్పుడు నిన్న జరిగిన వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మీరు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆయన యుద్ధం మొదలుపెట్టాడు. అక్కడికి వచ్చిన ఆ జనం చూసినట్టయితే అంతా 50 years ప్లస్ వాళ్ళు, అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, కానీ స్టూడెంట్స్ ఎవరు లేరు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఒక పోర్ అనౌన్స్ చేస్తే, ఒక యాజిటేషన్ పిలుపునిస్తే అక్కడ స్టూడెంట్స్ ఎవరు రాలేదు. దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్ క్వశ్చన్, ఫీజు రీయింబర్స్మెంటు ఎన్డీఏ ప్రభుత్వం చేయట్లేదు, విద్యార్థులు నష్టపోతున్నారు, అదే కదా ఈయన ఎలిగేషను? అవునండి. ఇజ్ ఇట్ ట్రూ? అదే కదా ఎలిగేషను? ఓకే, అదే ఎలిగేషన్ అయినప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పెట్టాడు? 4,250 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అంటే తన దగ్గర డబ్బులు దోచుకోవడానికి సరిపోయినాయి, కానీ ప్రజలకు పంచటాక లేక బటన్ నొక్కాలని చెప్పి. సరే పర్వాలేదు. మరి ఇప్పుడు చప్పుడు చేయకుండా కూర్చోవాలి కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ నేను పెట్టిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వీళ్ళు పే చేయాలి, ఎందుకు చేయట్లేదని పోరు చేస్తాడా? అంటే మీరు గతంలో మీరు పరిశీలిస్తే 3 వాయిదాలు వేసుకున్నాడు. ఇట్లా మొహం చెల్లక, యువత రాక మొహం చెల్లక చేసుకున్నాడు. నిన్న ఎందుకు చేశాడంటే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవానికి ప్రజలు రారు, నాయకులు రారు, కార్యకర్తలు రాని నేపథ్యంలో యువత పోరంటే కనీసం వాళ్ళ 100-200 మంది బయటకు వస్తారేమో, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఫోటోలు దిగటాకేమో యువత పోరు పోస్టర్లు, వాళ్ళని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రయత్నం. అంటే జన సమీకరణ. ఇప్పుడు మనం టాపిక్లోకి యథార్థంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేసి ఇది చూసిన వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేర్ వెంట్ రాంగ్, హౌ ఇట్ వెంట్ రాంగ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఫీజు రీయింబర్స్మెంట్ కింద జగన్ రెడ్డి గారు బకాయిలు పెట్టి వెళ్ళింది 4,271 crores. అవునండి. అందులో ట్యూషన్ ఫీజు కింద 2,832 crores, హాస్టల్ ఫీజు కింద 980 crores, అదేవిధంగా పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద 450 కోట్లు. ఇది ఆయన పెండింగ్ పెట్టింది. మొత్తం కలిపి కూడా 4,271 crores. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? జగన్ రెడ్డి గారు బాకీ పెట్టాడు కదా, ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకు పే చేయాలా, పే చేయకూడదు, దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి జగన్ రెడ్డిని బ్లేమ్ చేయాలా, బదనాం చేయాలా అని ఆలోచించారా? లేదే. వీళ్ళకి రాజకీయం చేసే ఉద్దేశం లేదు కదా. అతను దాన్ని వాడుకుని రాజకీయం చేద్దాం అనుకుని భంగపడ్డాడు. ఈ పాయింట్ని గమనించాలనే ఈ పాయింట్ ప్రస్తావన చేశా. ఎన్డీఏ గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచన చేయలేదు కదా. చేయకపోగా ఏం చేశారు? 788 crores ఆల్రెడీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద పేమెంట్ ఆయన పెట్టిన బకాయిల్ని క్లియర్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, రిమైనింగ్ బకాయిలు క్లియర్ చేయడం కోసం 2,600 crores ఆల్రెడీ బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. నంబర్ 3, అన్ని కాలేజీలకి, ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉండటం వల్ల స్టూడెంట్స్ సఫర్ కావద్దు, వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఆపొద్దు, వాళ్ళు ఇబ్బంది పడొద్దు అన్నారు. నంబర్ 4, ఎవరైనా ఇబ్బంది కలిగితే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు, వీళ్ళు క్లియర్ చేస్తామన్నారు. అంటే ఒక భరోసా ఇచ్చారు. అంటే ఆయన చేసిన బాకీకి కూడా వీళ్ళు క్లియర్ చేయడానికి ముందుకెళ్తూ ఒక భరోసా ఇచ్చారు. అసలు విషయానికి వస్తే జగన్ రెడ్డి గారు అలిగేషన్ ఏంటి? విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి గారి హయాంలో చాలా బాగుంది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 9-10 నెలల్లో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది, విచ్ఛిన్నమైంది, ఖరాబ్ అయింది, స్పాయిల్ అయింది
అనే కదా ఆయన సారాంశం, అదే కదా. మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా డేటా బేస్డ్ అనాలిసిస్ చేద్దాం. ఇఫ్ దట్ ఈస్ సో, అది నిజమైతే జీవో నంబర్ 77ని తీసుకొచ్చి పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ని ఎందుకు రిమూవ్ చేశాడు? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అంబేద్కర్ విద్యా విధానం పేరుతో ఉన్న పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ని ఈయన తీసివేసి ఆపివేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవో 77 ఎందుకు రిలీజ్ చేశాడు? అంటే ఆపివేయటం కాదండి, అంబేద్కర్ విద్యా పథకాన్ని పేరు మార్చాడు. అవును, జగనన్న విద్యా పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ ఫర్ పీజీ స్టూడెంట్స్ కూడా ఆపేశాడు. సో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అంబేద్కర్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? జీవో 77 ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది నా పాయింట్. అంటే అది మంచిగా చెడు ఆయన చేసింది. చెడు అండి. ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ విద్యార్థులు అంటే ఆయన వల్ల వేస్తూ కరెక్ట్, వాళ్ళకి వెన్నుపోటు పోవడం, నా బీసీలు నా ఎస్టీలు నా అక్కలు నా చెల్లెలు, ఇది కదా ఆయన మాట్లాడేది. నెక్స్ట్ పాయింట్ జీవో నంబర్ 42 ఎందుకు రిలీజ్ చేశారు? జీవో నంబర్ 42 ఏం రిలీజ్ చేశారంటే ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండకుండా క్లోజ్ చేశారు. ఎందుకు? దానివల్ల నష్టం జరిగింది ఎవరు? నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలకి కదా నష్టం జరిగింది. మరి ఎస్సీ పక్షపాతివా వ్యతిరేకివా అయినా జీవో 42 తీసుకురావటం వల్ల 137 ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయినాయి ఆంధ్ర రాష్ట్రంలో. దానివల్ల 1097 స్టాఫ్ రోడ్డు మీద పడ్డారు. దీనికి బాధ్యులు ఎవరు? జగన్ రెడ్డి గారు. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఆయన టైంలో విధ్వంసం అయింది, బాగా అవలే. విధ్వంసం మాటున ఆక్రమించుకునే ప్రయత్నం కూడా చేశాడు. నేను టెక్నికల్ డేటానే మాట్లాడుతున్నా. ఇంకొక విషయం మనం ప్రస్తావిద్దాం. అమెండ్మెంట్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ జాయింట్ కొలాబరేటివ్ డిగ్రీ టాప్ 10 రూల్ అని ఒక రూల్ పెట్టారు. దానివల్ల చదువుకున్న వాళ్ళకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరిగింది అనేది ఒక్క విశ్లేషణ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పేటెంట్ ఫైలింగ్ చేసిన వాళ్ళు జగన్ రెడ్డి గారి హయాంలో 1400. అంటే 1400 ఎక్కువ తక్కువ అన్న విషయం కోసం నేను కంపారిటివ్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అదే పీరియడ్లో తమిళనాడులో పేటెంట్ ఫైల్ చేసిన వాళ్ళు 7600. వై ఆంధ్రప్రదేశ్ 1400? వై? ఇక్కడ విద్యా వ్యవస్థ అంటే ఇది అచీవ్మెంట్ అంటారా మీరు? ధ్వంసం చేశాడు. దీన్ని అచీవ్మెంట్ అంటున్నారా మీరు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పిహెచ్డీస్ జగన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5600. మీకు ఒక ఎగ్జాంపుల్ కంపారిజన్ చెప్తా. అదే పీరియడ్లో పక్కనున్న తమిళనాడులో 26,000 పిహెచ్డీస్. అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పిల్లలు ఈ పాపం చేసుకున్నారు? వాళ్ళకి ఎందుకు ఈ కర్మ? దీనికి బాధ్యులు ఎవరు? ఎవరి వల్ల ఈ పిల్లలు నాశనం అయ్యారు? పిహెచ్డీస్ కానీ పేటెంట్స్ ఫైల్ చేయాల్సిన వాళ్ళు కానీ. దీనివల్ల వాళ్ళకి ఇండివిజువల్గా నష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నష్టం, యువతకి నష్టం, ఎట్ లార్జ్ నేషన్కి నష్టం. అంతే కదా. మరి దీన్ని విధ్వంసం అనరా? జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో పాలిటెక్నిక్ కాలేజెస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను, స్టాటిస్టికల్ డేటానే మాట్లాడతాను నేను, రాజకీయమైన స్టేట్మెంట్స్ జనరిక్ ఇవ్వను. పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 69% ఎందుకు డ్రాప్ అయినాయి? విద్యా వ్యవస్థ బాగుపడిచి ఉంటే, విద్యా వ్యవస్థ మెరుగుపడింది అని నువ్వు చెప్తూ ఉంటే పాలిటెక్నిక్ అడ్మిషన్ 69% ఎందుకు డ్రాప్ అయినాయి అనేది నా క్వశ్చన్. దానికి బాధ్యులు ఎవరు అనేది నాకు ఆన్సర్ కావాలి. అన్నిటికీ బాధ్యుడు జగన్ రెడ్డి అనండి. తర్వాత విద్యా దీవెన గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద 48 లక్షల మంది బెనిఫిషరీస్. అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు దీంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా దీవెన కింద బెనిఫిషరీస్ 68 lakhs. 48 lakhs విద్యా దీవెన కింద జగన్ రెడ్డి గారు బెనిఫిషరీస్ అయితే, ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలో 68 lakhs విద్యా దీవెన ద్వారా 20 లక్షల మంది విద్యార్థులు పెరిగారు కదా. మరి ఇది ఏ గవర్నమెంట్లో ఎవరు లబ్ధి పొందారు? ఏ గవర్నమెంట్లో ఎవరికి లాభం జరిగింది? ఏ గవర్నమెంట్లో ఉపయోగం జరిగింది? ఏ గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఉంది? ఇప్పుడు మండలంలో ప్రశ్నిస్తున్న బోత్స సత్యనారాయణ గారిని ఆనాడు విద్యాశాఖ మంత్రి ఆయనేనండి. బోత్స సత్యనారాయణ, వర్ధుని కళ్యాణి, ఇంకా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఇంకొక విషయం తీసుకుందాం, ఇంకో పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. అటువంటి స్కూల్ని డెవలప్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. అందులో చదివే పిల్లలు నా బీసీ, నా ఎస్టీ, నా పేదలు, వీళ్ళు నా నిరుపేదలు పిల్లలే కదా. దానికి ఇవ్వాల్సిన 352 కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టవలసి వచ్చింది? ఎందుకు పెండింగ్ పెట్టాల్సింది? ఆ ఫైనాన్షియల్స్ ఏదైతే అలొకేట్ చేశారో అది వేరే వాటికి ఎందుకు డైవర్షన్ చేశారో, దానివల్ల ఎవరికి లబ్ధి జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరు నష్టపోయారు? 352 కోట్లు అంగన్వాడీ అంటే చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలు, లేకపోతే అంగన్వాడీ స్కూల్లో పనిచేసే వాచ్మెన్స్ జీతాలు, ఆయా జీతాలు, ఇవన్నీ పెండింగ్ పెట్టడం వల్ల స్టోర్స్ మెటీరియల్ 352 కోట్లు అక్కడ కూడా మరి వాళ్ళకి నష్టమే కదా. మరి విద్యా వ్యవస్థ ఎక్కడండి బాగు చేసింది?
బాగు చేశాడా నాశనం చేశాడా అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చెప్దాం మనం. స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువైనాయా జగన్ హయాంలో, తక్కువైనాయా? చాలా ఎక్కువ. ఒకవేళ స్కూల్ డ్రాప్స్ కనుక బాగా తక్కువైతే జగన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ బాగుపరిచినట్టు మనం ఆలోచన చేసుకోవచ్చు. స్కూల్ డ్రాప్ అవుట్స్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అఫీషియల్ డేటా ప్రకారంగా 12 లక్షల మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారు. 12 lakhs. ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు? స్కూల్స్ డ్రాప్ అవుట్ అవుతున్నారంటే దాని రీజన్ ఏంటి? స్కూల్ విద్యా వ్యవస్థ సరిగా లేదని కదా దాని ఇండికేషను. అంతే కదండి. ఇంకొక విషయం మనం పరిశీలిద్దాం. ఈ మధ్యకాలంలో యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఒకటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ డేటాలో ఉన్న డేటా మాత్రమే నేను మాట్లాడుతున్నా. అది ఒక్కసారి చూసినప్పుడు విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఎట్లా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎట్లా ఉంది అనేది మనం చూసేవాళ్ళు వినేవాళ్ళు విశ్లేషణ చేసుకోవచ్చు. వాళ్ళకు వదిలేద్దాం. అటెండెన్స్ తీసుకున్నట్టయితే ఎన్డీఏ గవర్నమెంట్లో 63.2% ఉంది. జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు 61.8% ఉంది. అంటే అటెండెన్స్ జగన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు తగ్గింది? స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరిగారు? ఇవన్నీ ఎవరు అంతటి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. రెండో విషయం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎన్డీఏ గవర్నమెంట్లో 58.1% స్కూల్స్లో ఉంది. జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు 55.9% స్కూల్స్లో మాత్రమే ఉంది. టాయిలెట్స్ విషయానికి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్లో 86.4% స్కూల్స్లో టాయిలెట్స్ ఉన్నాయి. జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 78.4% స్కూల్స్లో మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్కూల్ డ్రాప్ అవుట్స్కి కానీ అటెండెన్స్ పూర్గా ఉండటానికి కానీ మనం సెన్సిబుల్ అంశం కాబట్టి అమ్మాయిలకి సంబంధించిన టాయిలెట్స్ ఫెసిలిటీస్ సరిగా లేకపోతే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలని గతంలో మీకు గుర్తే ఉండి ఉంటుంది, తెలుగుదేశం పరిపాలించినప్పుడు ఆడపిల్లలకు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి సైకిళ్ళు పంపిణీ చేశారు కదా. ఎందుకంటే ఆడపిల్లలకు స్కూల్కి వెళ్ళేదాన్ని ప్రోత్సహించాలా అనేది కాన్సెప్ట్. అది ఆలోచన అంటే, అది విజన్ అంటే, అది పరిపాలన అంటే. మరి జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు లేడీస్. సరే, ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 19 ముందు దిగిపోయే ముందు సైకిళ్ళు ఆడపిల్లల కోసం ఇవ్వడానికే సైకిళ్ళు వచ్చినాయండి. సుమారుగా 1000 సైకిళ్ళు జగ్గపేట నియోజకవర్గంలో ఒక యార్డ్లో పెట్టారండి. అవి జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పంచిపెట్టచ్చు కదా, పంచిపెట్టల. అవి తుప్పట్టి నాశనం అయిపోయాయి. మరి దీన్నే కదా జనరల్గా విధ్వంసం అంటారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? డిస్ట్రక్షన్. అధికారంలోకి రావటమే డిస్ట్రక్షన్తో స్టార్ట్ అయింది, విధ్వంసంతో స్టార్ట్ అయింది. పరిపాలన మొత్తం విధ్వంసమే జరిగింది. ఆడపిల్లల టాయిలెట్స్ విషయానికి వచ్చినప్పుడు స్కూల్స్లో జగన్ రెడ్డి గారు పరిపాలించిన హయాంలో 77.2% స్కూల్స్లో మాత్రమే ఉన్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ సర్వే నేను చెప్పేది 81.1% స్కూల్స్లో ఆడపిల్లలకి టాయిలెట్ సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ డేటా మొత్తం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో అసెంబ్లీలో పెట్టిన డేటా మాత్రం ఇప్పటివరకు నేను ప్రస్తావించడం జరిగింది. ఇట్ ఈజ్ ఎ ప్యూర్లీ సైంటిఫిక్ టెక్నికల్ స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్. ఇది విన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది, ఎందుకు చిన్నాభిన్నమైంది, ఎక్కడ ఎవరు లూటీ చేశారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్ అవుతూ ముందుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకున్నప్పుడు ఫీజు పోరుబాట పెట్టాలా, యువతి పోరు పెట్టాలా, ఇంకా ఏ పోరు పెట్టాలా, లేదా ఆయన అంతర్గతంలో ఉన్న ఇంట్లో పోరు సరి చేసుకోవాలా, పార్టీలో జరుగుతున్న పోరు మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనేది ఆయనకు వదిలేద్దాం. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అంటూ ఆ విద్యార్థులను వంచిస్తూ వాళ్ళని మోసం చేసిన తీరుని కొత్త రవీంద్రబాబు గారు అద్భుతంగా విశ్లేషించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బిడ్డ తిరగబడి జగన్ రెడ్డిని నిలదీయండి. జగన్ రెడ్డి నిలదీస్తేనే మన బ్రతుకులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. నమస్తే సార్. నమస్తే.